రాజమండ్రి 13వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజమండ్రి 13వ వార్డులో అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద పనిచేస్తున్నాయని నిదర్శనం ఈ రోజు 13వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కారణమని నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మన అమరావతి మన రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు మరి గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో సంబరాలు జరుపుకుంటూ మనమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ భాగంలోనే మరి ఈ రోజు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 42 వార్డులో ఉన్నటువంటి డ్రైన్లు కానీ, సిసి రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ అనేక పనులకు శంకుస్థాపనలు చేసి అనేక పనులను మరి ముగించుకొని ప్రతి వాడల ప్రతిరోజు తిరుగుతూ ఎక్కడైతే అభివృద్ధి కావాలో, ఎక్కడైతే సంక్షేమం కావాలన్న తిరుగుతున్న ఏకైక నాయకుడు, డైనమిక్ లీడరు మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఈ రోజు నారా లోకేష్ బాబు గారు మరి ఆ రోజు పప్పు అన్న ఎదవలందరూ కూడా ఈ రోజు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే మనకు అమరావతి రావడానికి ముఖ్యమైన కారకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ రోజు నారా లోకేష్ బాబు గారు. మరి సెంటర్ లో ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ఈ రోజు అమరావతిని తీసుకురావడానికి గట్టి పునాది వేసినటువంటి నాయకుడు, యువగలం పాదయాత్ర ప్రారంభించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అంతేకాకుండా అనునిత్యము కూడాను మరి పార్టీ కోసము అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మరి 60 ఉన్నా సరే 60లో 20లుగా తిరుగుతున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియపరుస్తున్నాను. ముందుగా మీడియా ప్రతినిధులకు నా నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాజధానిని అమరావతిగా ఈ యొక్క దేశంలో ఎప్పుడూ లేని విధంగా పార్లమెంట్లో చట్టసభల్లో మరి చట్టాన్ని చేయించిన ఘనత మరి మన నారా చంద్రబాబు నాయుడు గారిది. పైన మోడీ గారి సహకారంతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి చంద్రబాబు గారు పార్లమెంట్లో చట్టాన్ని చేయించడం చాలా శుభ పరిణామం. అంతేవిధంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడవాలని మరి ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చెందడానికి ఎంతగానో శ్రమిస్తున్న వ్యక్తి 70 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల వ్యక్తిగా పరిగెడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా విద్యా సంస్థల్లో కొత్త కోణాల్లో కొత్త విధానాల్లో విద్యా సంస్థలు నడిపిస్తూ మరి అందుకని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు. ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం తెలుసుకుంటే రాజమండ్రి అర్బన్ సిటీ ఎమ్మెల్యేగా మరి మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ 42 డివిజన్లో ప్రతి డివిజన్ కూడా నాకు సంబంధించిందని చెప్పేసి ఒక డివిజన్ ఒకలాగా చూడకుండా ప్రతి స్లమ్ ఏరియాలో కూడా ఎక్కడెక్కడైతే సిసి రోడ్లు ఇబ్బంది ఉందో, ఎక్కడైతే డ్రైనేజీలు ఇబ్బంది ఉందో ప్రతి ఇబ్బంది కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మరి అందుకని అభివృద్ధి చేస్తున్న ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిది. మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా పైన చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఏ విధంగా పరితపిస్తున్నారో ఈ రాజమండ్రి అభివృద్ధి కోసం మరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఎంతగానో పరితపిస్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక కొంతమంది ఆయన మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. భవిష్యత్తులో రాజమండ్రిని అగ్రస్థానంలో నిలబడతారని ఈ రాజమండ్రి ప్రజలుగా 13వ వార్డు యూనిట్ ఇన్ఛార్జిగా మేము కూడా నమ్ముతున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నా నమస్కారాలు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఊర్లోని ఎలా అయితే డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారో మా రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి వార్డులోని కూడా డ్రైనేజ్ వ్యవస్థను కానీ, రోడ్ల వ్యవస్థను, సీసీ రోడ్లు కానీ, అలాగే కమ్యూనిటీ హాల్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన విజిట్ చేసిన అప్పుడు ఎలక్షన్లో ఏ అయితే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెగ్గిన క్షణం నుంచి కూడా అలుపు ఎరగని విక్రమార్కులుగా ఆయన తిరుగుతూ ప్రతి వార్డులో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతూ వీక్షిస్తూ ఉన్నారు. అలాగే 13వ వార్డులో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. మా వార్డు తరఫున ప్రతి ఒక్కరు కూడా నాయకులేంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో రాజమండ్రి నంబర్ 1 స్థానంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.